ప్రభుత్వం ఏదైతున్నదో నీకు ఏది రైతుకు లాభసాటి ఉంటుందో దాన్ని ఆలోచన చేయాలన్నా, అది కాకుండా ప్రభుత్వ బాధ్యత తప్పించుకునే విధంగా ఏదైతున్నదో మీరు ఆ ఫలాన్ని 7 రకాలు పెట్టుకుని మార్కెట్లో అమ్ముకోవచ్చు, మా బాధ్యత ఉండదు అని చెప్పని పేర్కొనడం చూస్తుంటే ఇది ఏ విధంగా రైతును మరి ఇక్కట్లా గురి చేస్తుందో మనకు కనబడుతుందని చెప్పంటున్నాం. ఇది రైతు సంక్షేమాన్ని కాంక్షించే ప్రభుత్వమా, రైతాంగాన్ని ఇక్కట్లా గురి చేసే ప్రభుత్వమా? మీరు గత ప్రభుత్వం ఏదైతుందో ఆనాడు కేసీఆర్ గారు 10,000 ఇస్తే రైతు బంధు మేము 15,000 ఇస్తామని చెప్పిన నేను కూడా ఆనాడు వరంగల్ డిక్లరేషన్లో నేను కూడా భాగస్వామిని అని చెప్పి అంటున్నాను. 15,000 కాదుగా అసలు 10,000 మాయమైపోయినాయి అంటున్నాయి. మొన్న పంటకు ఏదైతుందో ఆరంభం చేసి 2 ఎకరాలకే పరిమితం చేసిండ్రే, 2 ఎకరాలకే పరిమితం చేశారు. అంతకుముందు 3 ఎకరాలు పరిమితం చేసిండ్రు, అంతకుముందు అసలే మోసం చేసిండ్రు. మరి ఇప్పుడు రేపు మళ్ళీ ఖమ్మంలో ఆరంభింపజేస్తామని చెప్పి అంటుండ్రు. మరి ఖమ్మంలో ఆరంభింపజేయబోయేది మరి ఏ రకంగా ఇస్తారు? నేనేమంటున్నా, గతం లోపల గత ప్రభుత్వం కంటే మెరుగైన రీతిలో మరి ఆనాడు కేసీఆర్ గారు 10,000 రూపాయలు ఇస్తే మీరు 15,000 ఇస్తున్నారు. ఇవాళ రైతు కష్టాలలో ఉన్నాడు, రైతు ఇవాళ కష్టాలలో ఉన్నాడు. పంట సాగు ఏదైతుందో ఇవాళ ఇక్కట్లు ఈ వర్షాభావ పరిస్థితులతోని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఇవాళ కనీసం ఈ ఖరీఫ్లోనైనా ఏదైతుందో రైతు భరోసా ఎకరా 15,000 సంవత్సరాల కంటే 7,500 రూపాయలు ఎకరా చొప్పున మొత్తం ఏకమొత్తంగా మీరు రైతుకు చెల్లి సాధారణ కొంత ఊరట లభిస్తాయని చెప్పి అంటున్నాను. ఇలా మార్కెట్లో పోతే ఆ యూరియా అది యాప్ అని పెట్టిన యాప్ అనేది నాకే అర్థం కాదు, యాప్ అనేది నాకే అర్థం కాదని చెప్పి అంటున్నది. సాధారణ రైతుకి ఏమర్థం కావాలనే? దేశంలో ఎక్కడ లేని విధంగా మరి ఒక తెలంగాణ రాష్ట్రంలో యాప్ ఎందుకే? దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో యాప్ అనేది లేదు. అంత కుల్లా ఏదైతుందో మార్కెట్లో అందుబాటులో లభిస్తున్నాయి. రైతుకు ఏదైతుందో అవసరమైన ఎరువు బస్తాలు కొనుక్కొని పోతుండే. ఇక్కడ మొత్తం కాంప్లెక్స్ 30% పెరిగింది, 30% పెరిగింది. నువ్వేదైతున్నదో మరి నీ ఉద్దేశం ఏంటో నీ ఆలోచన ఏంటో తెలుస్తలేదు. వీళ్ళ కనీసం రాష్ట్రానికి రావాల్సినటువంటి ఎరువు కూడా నువ్వు ఏదైతుందో మరి మంజూరీ పొందలేకపోతున్నావు అని చెప్పంటే ఎంత అసమర్థ ప్రభుత్వం, దయచేసి ఆలోచన చేయాలంటున్నా. రాష్ట్రానికి కావాల్సినటువంటి ఎరువులు కూడా నువ్వు మంజూరీ అలాట్మెంట్ పొందలేకపోతున్నావు అంటే ఎంత అసమర్థ ప్రభుత్వమో దయచేసి ఆలోచన చేయాలని చెప్పండి. గతంలో ఎప్పుడూ ఇటువంటి ఒక పరిస్థితి ఉత్పన్నం కాలేదు. ఏ రాష్ట్రానికి కూడా ఇటువంటి పరిస్థితి లేదో చెప్పంటున్నా. ఏ రాష్ట్రానికి కూడా ఇటువంటి పరిస్థితి లేదు. ఇవాళ ఎరువులపై ఆంక్షలు ఏ రాష్ట్రంలో లేదు, మన తెలంగాణ రాష్ట్రంలో అంటున్నా. ఇలా ధాన్యం సేకరణ మొన్నటిదాకా ఏం చెప్పిండు, నేను పట్టుకపోయి కిషన్ రెడ్డి ఇంటి ముందర పోసేస్తా, నేను పట్టుకపోయి ఏదైతుందో కిషన్ రెడ్డి ఇంటి ముందర పోసేస్తా. నువ్వేదైతుందో కేంద్రం మోడీ గారు ఏదైతుందో బడే భాయ్ అని చెప్తావు నువ్వు. మరి ఆ బడే భాయ్ ఏదైతున్నదో మన ధాన్యంలో నీకేదైతుందో ధాన్యం సేకరణ కేంద్ర ప్రభుత్వ బాధ్యత గతంలో ఎప్పుడు కూడా లేదు. గతంలో ఉమ్మడి రాష్ట్రమే కానీ వీళ్ళ కేసీఆర్ గారు ఏదైతున్నదో వీళ్ళ 10 సంవత్సరాలు చెప్పంటున్నా ఎన్నడూ కూడా రైతాంగానికి ఏ విధమైన ఒక సమస్య ఉత్పన్నం కాకుండా ఎంత ధాన్యం దిగుబడి అయితే, ఎంత ధాన్యం ఉత్పత్తి అయితే అంత ధాన్యం సేకరించి వీళ్ళ రైతుకు అండగా నిలిచింది మరి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి. ఇవాళ నువ్వు ధాన్యం సేకరింప చేయలేక ఇవాళ ఏదైతుందో రైతాంగాన్ని అరిగోస పెట్టే విధంగా ఆ రకం పెట్టకు ఈ రకం పెట్టు, ఈ రకం పెట్టకు ఆ రకం పెట్టు, ఎరువు బస్తాలు లేవు, రైతు బీమా మనది ఉన్నదా లేదా ఎవడు తెలుస్తలేదా? ఇది ఒక కొత్త ఇలా పత్రికల్లో చూస్తే ఏదైతుందో దాదాపు 7,000 పైచీలకు 7,600 రైతాంగం ఏదైతుందో వాళ్ళ వివిధ అనారోగ్యంతో ప్రమాదాలతో అసూలు బాస్తే వాళ్ళకి ఇన్సూరెన్స్ కంపెనీకి చెల్లించాల్సినటువంటి ఒక ఆ బీమా ప్రీమియం చెల్లించలేక వాళ్ళు ఏదైతుందో ఆ ప్రభుత్వంకి వెళ్ళి పొందే సహాయం పొందలేకపోతున్నారంటే ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉందో మనకు తెలిసి వస్తుంది చెప్పండి. ఇదంతా చూస్తుంటే రాబోయే కాలంలో రైతు బీమాని ఏ విధంగా ఎగ్గొట్టాలనే కుట్ర ప్రభుత్వం చేస్తున్నట్టు కనబడుతుంది. రైతు బీమాని ఏ విధంగా కనుమరుగు చేయాలి, ఇది కేసీఆర్ గారు ఆరంభింపజేసిన పథకం కాబట్టి దీన్ని ఏ విధంగా కనుమరుగు చేయాలనే కుట్ర ఇలా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నట్టు కనబడుతున్నది.
దయచేసి ఇంకా మెరుగైన రీతిలో మీరు కార్యక్రమాలు అమలు చేయాలని తలంచాలా కానీ గతంలో అమలు చేయబడ్డ కార్యక్రమాలను కనుమరుగు చేయాలని చెప్పని మీరు ఆలోచిస్తే వీళ్ళు మిమ్మల్ని కనుమరుగు చేసే దినం వస్తుందని చెప్పి అంటున్నాను. వీళ్ళ రేవంత్ రెడ్డి గారు వీళ్ళ గతంలో కేసీఆర్ గారు అమలు చేసిన కార్యక్రమాలను నువ్వు కనుమరుగు చేయాలని చెప్పి ఆలోచన చేస్తే రైతాంగం ఏదైతుందో రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని కనుమరుగు చేసే దినం రాబోతుందని చెప్పని హెచ్చరిస్తున్నామని చెప్పి అంటున్నాను. దయచేసి ఇప్పటికైనా వీళ్ళ మీరు నేను పేర్కొన్నట్టు వీళ్ళ మొన్నటి ప్రొక్యూర్మెంట్లో ఏ విధంగా